ఏపీలోని విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. సుమారు 50 రోజుల అనంతరం పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంస్కరణలను అమలు చేస్తోంది. విద్యార్థులకు యూనిఫామ్తో పాటు పాఠ్య నోట్ పుస్తకాలతో కూడిన విద్యామిత్ర కిట్లను అందజేస్తోంది. ఇక మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ అందించబోతున్నారు. 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే ప్రభుత్వం రవాణా ఖర్చుల కోసం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ దూరాన్ని బట్టి ప్రభుత్వం ఏడాదికి 10 నెలల పాటు రవాణా భత్యాన్ని అందించనుంది. ఈ భత్యాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు అంటున్నారు. గత ఏడాది కూడా ప్రభుత్వం రవాణా ఛార్జీలను విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ణీత దూరంలో పాఠశాలలు లేకపోతే ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ట్రావెల్ అలవెన్సెస్లు అందించాల్సి ఉంటుంది. వాస్తవానికి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ దూరం, ప్రాథమిక ఉన్నత పాఠశాల 3 కిలోమీటర్ల దూరం, ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అంతకు మించి దూరం ఉంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ట్రావెల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.